హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఇంకా ఆనంది. ఆఫీస్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, ఆదిత్య అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటూ రోడ్డుపైన నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. ఏం చేస్తావో చెయ్యి. అది నాకు సంబంధం లేదు. నాకనిపించింది చెప్పడం నా ఇష్టం. నా ఇష్టానికి నువ్వు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి యుద్ధం వాళ్లదే. ఆనంది, నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రూవ్ చేసుకుంటే నిజాయితీగల మనిషిగా ఉంటావు, లేకపోతే మరొకరి నమ్మకాన్ని కూడా కోల్పోయిన మనిషిగా మిగిలిపోతావు అని ఆదిత్య అన్న మాటల్ని గుర్తుచేసుకుంటూ ఏడుస్తూ వస్తూ ఉంటుంది. ఆనందికి ఎదురుగా ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. అది గమనించకుండా ఏడుస్తూ పరధ్యానంతో వస్తున్న ఆనందిని డాష్ ఇవ్వబోతుంది ఆ బండి. వెంటనే అటువైపుగా సింహాద్రి పద్మమ్మ వస్తూ ఉంటారు. అది చూసిన సింహాద్రి వెంటనే ఆనందిని చెయ్యి పట్టుకుని పక్కకి లాగేస్తాడు. బిడ్డా, ఏంటమ్మా ఇంత పరధ్యానంతో వస్తున్నావు? ఎదురుగా బండొచ్చేది కూడా చూసుకోకుండా వస్తున్నావు. ఏమైంది నీకు అని అడుగుతారు. దాంతో ఆనంది ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సింహాద్రి పద్మమ్మకు భయం వేసి, బిడ్డ ఏమైంది బిడ్డా, ఎందుకేడుస్తున్నావ్రా? ఇలా కూర్చో, ఏమైంది చెప్పు అని అడుగుతారు. ఆనంది ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ సింహాద్రి పద్మమ్మకి చెప్తుంది. ఈ విషయాలన్నీ విని పద్మమ్మ సింహాద్రి తల్లడిల్లిపోతారు. నువ్విలా చెయ్యవు కద బిడ్డా, నీమీదే ఎందుకు నిందలు వేస్తున్నారు? ఇప్పుడు ఎలా దీన్నుంచి బయటపడతావు అని చాలా బాధపడతారు. ఇంక తర్వాత సూర్య జ్యోతి దగ్గరికి, సారు, మీరే మా బిడ్డని రక్షించాలి, కాపాడండి అని వెళతారు. ఆనంది అంటేనే కోపంతో ఉన్న సూర్య ఇవేవీ పట్టించుకోకుండా, నానుంచి నా కొడుకుని దూరం చేసింది నేను, తనను ఎలా రక్షిస్తాను? నేనేమీ చెయ్యలేను అని వెళ్ళిపోతాడు. జ్యోతమ్మ, మీరేనా నా బిడ్డను కాపాడండి అని అడుగుతారు. నా భర్త మాట కాదని నేను కూడా ఏమీ చెయ్యలేనని జ్యోతి కూడా చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో సింహాద్రి పద్మ చాలా బాధపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.